Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. Today, I am back with another spoken English conversation. From this conversation, we are going to learn a few structures that are very useful for fluent English. So, watch this video till the end so that you don't miss out on any structure. Now, without further ado, let's get started. రాకేష్ తన ఫ్రెండ్ రమేష్తో ఇలా అంటున్నారు. రమేష్, రాత్రి నాకు ఒక మంచి కల వచ్చింది. రమేష్, ఐ హ్యాడ్ ఎ నైస్ డ్రీమ్ లాస్ట్ నైట్. రమేష్ అప్పుడు ఇలా అడిగారు, దేని గురించి ఆ కల? వాట్ వాజ్ ద డ్రీమ్ అబౌట్? రాకేష్, నాకు ఒక అందమైన అమ్మాయితో పెళ్లి జరిగినట్లు కల వచ్చింది. ఐ డ్రీమ్డ్ దట్ ఐ గాట్ మ్యారీడ్ టు అ బ్యూటిఫుల్ గర్ల్. మేమిద్దరం బైక్ పై వెళుతూ చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడ మీరు ఫస్ట్ సెంటెన్స్లో ఒక విషయం గమనించే ఉంటారండి. ఇన్ ద ఫస్ట్ సెంటెన్స్ ద వర్డ్ డ్రీమ్ ఈజ్ యూస్డ్ యాజ్ ఎ నౌన్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద థర్డ్ సెంటెన్స్ ద సేమ్ వర్డ్ డ్రీమ్ ఈజ్ యూస్డ్ యాజ్ ఎ వర్బ్. సో వాట్ డు వి అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్? ద వర్డ్ డ్రీమ్ క్యాన్ బి బోత్ ఎ నౌన్ అండ్ ఎ వర్బ్. సో మనకి ఇలాంటి విషయాలు తెలియాలండి. Whenever you come across a new word like this, whether it's while reading or listening to someone, you should take a moment and think about its verb forms. ఎందుకంటే ఇక్కడ మనకు ఒకటే వర్బ్ ఫామ్ యూజ్ చేయడం జరిగింది, బట్ మనం అదర్ వర్బ్ ఫామ్స్ కూడా తెలిసి ఉండాలి కదండి. సో అందుకోసమని వర్బ్స్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి రెగ్యులర్ వర్బ్స్, మరొకటి ఇర్రెగ్యులర్ వర్బ్స్. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు, ఐ డ్రీమ్డ్ దట్ ఐ గాట్ మ్యారీడ్ టు ఎ బ్యూటిఫుల్ గర్ల్. బట్ ఇక్కడ మనము ఐ డ్రీమ్డ్ దట్ ఐ గాట్ మ్యారీడ్ టు ఎ బ్యూటిఫుల్ గర్ల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే డ్రీమ్డ్ అనేది డ్రీమ్డ్ ఈజ్ మోర్ కామన్ ఇన్ అమెరికన్ ఇంగ్లీష్, వైల్ డ్రీమ్డ్ ఈజ్ మోర్ కామన్ ఇన్ బ్రిటిష్ ఇంగ్లీష్. సో మనకి ఇలాంటి విషయాలు అనేటివి తెలిసి ఉండాలండి. తెలిస్తే మనకు ఫ్యూచర్లో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఓకేనా? సో వెన్ ఎవర్ వీ హ్యావ్ డౌట్స్ మనం వెంటనే క్లారిఫై చేసుకోవాలి యూజింగ్ టూల్స్ లైక్ గూగుల్ ఆర్ చాట్ జీపీటీ ఆర్ మెటా ఏఐ విచ్ ఈజ్ అవైలబుల్ ఆన్ వాట్సాప్. మనం వెంటనే మన డౌట్స్ని క్లారిఫై చేసుకుంటే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. సిన్స్ వీఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ కాన్వర్సేషనల్ ఇంగ్లీష్, ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ గ్రామర్, బట్ దట్ డజంట్ మీన్ యూ షుడెంట్ లెర్న్ ద బేసిక్ గ్రామర్. దట్ డజంట్ మీన్ యూ షుడెంట్ హ్యావ్ ద బేసిక్ గ్రామర్ నాలెడ్జ్. మనకు ఇంగ్లీష్ నేర్చుకోవటమే ప్రధానమైన లక్ష్యం అయినప్పుడు మనకు ఉపయోగపడే ఏ చిన్న విషయాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని మళ్ళీ చెబుతున్నానండి. రైట్, నాకు ఒక అందమైన అమ్మాయితో పెళ్లి జరిగినట్లు కల వచ్చింది. ఐ డ్రీమ్డ్ దట్ ఐ గాట్ మ్యారీడ్ టు అ బ్యూటిఫుల్ గర్ల్. మేమిద్దరం బైక్ పై వెళ్తూ చాలా ఎంజాయ్ చేశాం. వి బోత్ ఎంజాయ్డ్ అ లాట్ రైడింగ్ ఆన్ ఎ బైక్ టుగెదర్. నీకు బైక్ ఎక్కడిదిరా? వేర్ డిడ్ యూ గెట్ ద బైక్ ఫ్రమ్? నీకు బైక్ ఎక్కడి నుంచి వచ్చిందనే కదా దాని అర్థం. రైట్, మా మామ కొనిచ్చిండు. మై అంకుల్, ఇక్కడ మై ఫాదర్ ఇన్ లా అని కూడా చెప్పొచ్చు అండి. మై ఫాదర్ ఇన్ లా బాట్ ఇట్ ఫర్ మీ. లేదంటే మా మామ వరకట్నంగా ఇచ్చిండు. మై ఫాదర్ ఇన్ లా గేవ్ ఇట్ యాజ్ డౌరీ, ఆర్ మై ఫాదర్ ఇన్ లా గేవ్ ఇట్ టు మీ యాజ్ డౌరీ. రైట్, నీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు కదా, యూ నెవర్ హ్యావ్ మనీ డు యూ. లేదంటే ఆల్టర్నేటివ్ సెంటెన్స్ వచ్చి యు ఆర్ ఆల్వేస్ అవుట్ ఆఫ్ క్యాష్ రైట్. మరి బైక్లో పెట్రోల్ ఎలా పోసావు? దెన్ హౌ డిడ్ యూ మేనేజ్ టు ఫిల్ పెట్రోల్ ఇన్ యువర్ బైక్? లేదంటే దెన్ హౌ డిడ్ యూ పుట్ పెట్రోల్ ఇన్ టు ద బైక్? మా నాన్న పోయించాడు. మై డాడ్ గాట్ ఇట్ ఫిల్డ్, ఆర్ మై డాడ్ హ్యాడ్ ఇట్ ఫిల్డ్. చూడండి, ఇక్కడ గెట్ అనేటువంటి వర్బ్తో చాలా ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయండి. మీరు వాటిని గూగుల్లో సెర్చ్ చేసి కానీ, లేదంటే చాట్ జీపీటీలో కానీ, నేను చెప్పినట్లుగా మెటా ఏఐలో కానీ చాలా ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి. మీరు తెలుసుకోవాలి వీటన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, గెట్ అనే వర్బ్తో ఎన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయో. ఇవి చాలా కామన్గా యూజ్ చేస్తూ ఉంటారండి ఎవ్రీడే కమ్యూనికేషన్లో. సో కాబట్టి వీటిని నేర్చుకోవాలి మనం. గెట్ అలాంగ్ కావచ్చు, గెట్ అరౌండ్ ఆర్ గెట్ ఎట్, గెట్ అవే, గెట్ బ్యాక్,
get by, get down, get in, get off, get on, get out, get over, get through, get to, get up, get along with, get behind, get into, get on with, గెట్ త్రూ టు. సో ఇలా చాలా ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయండి, ఇలాంటివి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా టేక్ అనేటువంటి వర్బ్తో కూడా చాలా ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి, వాటిని కూడా చాలా కామన్గా యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో కాబట్టి వాటిని మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, అవి మీకు చాలా యూస్ఫుల్ అండి. మనం ఎక్కడున్నాం? మా నాన్న పోయించాడు, మై డాడ్ గాట్ ఇట్ ఫిల్డ్ ఆర్ మై డాడ్ హ్యాడ్ ఇట్ ఫిల్డ్. మీ మామ బైక్ కొనిచ్చాడు, మీ నాన్నేమో పెట్రోల్ పోశాడు. మరి ఇందులో తమరు చేసిన ఘనకార్యం ఏంటి? యువర్ ఫాదర్ ఇన్ లా బాట్ ద బైక్ అండ్ యువర్ డాడ్ పుట్ పెట్రోల్ ఇన్ ఇట్. వాట్స్ యువర్ గ్రేట్ కంట్రిబ్యూషన్ ఇన్ ఆల్ దిస్? మా ఆవిడతో రొమాన్స్, ఐ హ్యాడ్ రొమాన్స్ విత్ మై వైఫ్. అది చెప్పడానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? డోంట్ యూ ఫీల్ అషేమ్డ్ టు సే దట్? ఇప్పుడు నీ వయసు 17 ఏళ్ళు, చదివేది ఇంటర్మీడియట్. యు ఆర్ 17 years ఓల్డ్ నౌ అండ్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్. ఈ వయసులో నీకు ఇలాంటి ఆలోచనలు ఉంటే చదువుపై దృష్టి ఎలా పెడతావు? ఎట్ దిస్ ఏజ్ ఇఫ్ యూ హ్యావ్ సచ్ థాట్స్, హౌ విల్ యూ ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్? మనం మన వయసుకు తగినట్లుగా ఆలోచించాలి. వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఎ వే దట్ సూట్స్ అవర్ ఏజ్, లేదంటే వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఎ వే దట్ ఈస్ సూటబుల్ ఫర్ అవర్ ఏజ్. ఇక్కడే నేను మీకు కొన్ని అతి ముఖ్యమైనటువంటి స్ట్రక్చర్స్ను పరిచయం చేయాలనుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఎ వే దట్ సూట్స్ అవర్ ఏజ్. హ్యావ్ టు అనేటువంటి స్ట్రక్చర్ని మనం చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పేందుకు యూజ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు గో టు ద మార్కెట్ ఆర్ ఐ హ్యావ్ టు ఫినిష్ మై హోంవర్క్. ఇవి మనం చేయాల్సినటువంటి పనుల గురించి హ్యావ్ టు అనేటువంటి స్ట్రక్చర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడే మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలండి. అదేంటంటే సెంటెన్సెస్ క్యాన్ బి ఆఫ్ 3 forms. అవేంటో తెలుసా? అఫర్మేటివ్ ఫామ్, నెగటివ్ ఫామ్ అండ్ ఇంటరాగేటివ్ ఫామ్. అఫర్మేటివ్ ఫామ్ అంటే ఏంటంటే a sentence that asserts something like I like coffee. నెగటివ్ అంటే I don't like coffee. It's a statement that denies or contradicts something. సో ఇంటరాగేటివ్ ఫామ్ వచ్చేసి a sentence that asks a question, do I like coffee? చూడండి, ఇక్కడ 3 different forms. I like coffee, I don't like coffee, do I like coffee. సో ఇలా మనం ప్రతి సెంటెన్స్ని 3 different forms-లో, ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. These 3 forms are essential in communication and being able to switch between them can help express yourself more effectively. సో మనం ఏ సెంటెన్స్ తీసుకున్నా సరే వాటిని ఈ 3 different forms-లో చెప్పగలగటం చాలా అవసరం. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఇక్కడ అదేవిధంగా మన స్ట్రక్చర్స్ కూడా, మనం ఏవైతే స్ట్రక్చర్స్ నేర్చుకోబోతున్నామో ఇప్పుడు వాటిని కూడా మీరు ఈ 3 different forms-లో చెప్పగలగటం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వీలైనన్ని ఎక్కువ సెంటెన్సెస్ని ఇలా మీరు ప్రాక్టీస్ చేయాలి. రైట్. ఈ వయసులో మనకు అవసరమైనవి వైఫ్ రొమాన్స్ కాదు, చదువు, సంస్కారం. ఎట్ దిస్ ఏజ్ వాట్ వీ నీడ్ ఈజ్ నాట్ వైఫ్ అండ్ రొమాన్స్ బట్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్. చదువు, సంస్కారం లేదా చదువు, సభ్యత, మేనర్స్. మనం చదువులో ఎలా రాణించాలో ఆలోచించాలి. చూడండి, ఇక్కడ షుడ్ యూజ్ చేశాను. షుడ్ ఇంప్లాయిస్ అ రికమెండేషన్ ఆర్ సజెషన్. సో అందుకోసమనే షుడ్ అనేటువంటి స్ట్రక్చర్ను యూజ్ చేయడం జరిగింది. రైట్. వి షుడ్ థింక్ అబౌట్ హౌ టు ఎక్సెల్ ఇన్ అవర్ స్టడీస్. అదేవిధంగా కొన్నిసార్లు తప్పకుండా అనేటువంటి అర్థం వచ్చే విధంగా కొన్ని మాటలు చెప్పాల్సి వస్తుంది. మనం చదువులో ఎలా రాణించాలో తప్పకుండా ఆలోచించాలి. అలాంటి సందర్భంలో మస్ట్ యూజ్ చేస్తాం, ఎందుకంటే మస్ట్ ఇంప్లైస్ అ స్ట్రాంగర్ ఆబ్లిగేషన్ ఆర్ నెసెసిటీ. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 different స్ట్రక్చర్స్. వి మస్ట్ థింక్ అబౌట్ హౌ టు ఎక్సెల్ ఇన్ అవర్ స్టడీస్. కాలం ఎవరి కోసం ఆగదు. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే చదువులో రాణించగలుగుతాం. Time waits for no one. If we utilize our time properly, wisely, we can excel in our studies. Otherwise, we cannot.
చూసారా ఇక్కడ మరో 2 స్ట్రక్చర్స్ మనం ఇక్కడ చూడొచ్చండి. ఏంటి కెన్ అనేటువంటి స్ట్రక్చర్ను మనం ఏదైనా పని చేయగలిగేటువంటి వాటి గురించి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సింగ్, నేను పాడగలను. ఐ కెన్ డాన్స్, నేను డాన్స్ చేయగలను, నృత్యం చేయగలను, నృత్యం ఆడగలను. సో అలాగా మనం చేయగలిగేటువంటి పనులు. సో వీటిని మళ్ళీ తిరిగి మనం 3 డిఫరెంట్ ఫార్మ్స్లో ఐ కెనాట్ సింగ్, కెన్ ఐ సింగ్, లైక్ దట్ ఈ 3 డిఫరెంట్ ఫార్మ్స్లో మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకేనా. ఇది కెన్ అనేటువంటి స్ట్రక్చరు అంటే ప్రజెంట్ మనం ఈ పని చేయగలము అని చెప్పేందుకు ఉపయోగిస్తాము. పెద్దగా చదువుకోనందువల్ల తను ఒక మంచి ఉద్యోగం సాధించలేకపోయాను అని మా నాన్న తరచూ చెప్తుంటారు. మై ఫాదర్ ఆఫెన్ సేస్ దట్ హీ కుడెంట్ గెట్ ఎ గుడ్ జాబ్ బికాస్ హీ డిడెంట్ స్టడీ మచ్. చూసారా ఇక్కడ ఇదేంటి, ఇక్కడ కుడింట్ అనే స్ట్రక్చర్ను యూజ్ చేస్తాం. కుడింట్ అనేటువంటి స్ట్రక్చర్ ఏంటది, గతంలో మనం చేయలేకపోయినటువంటి పనుల గురించి చెప్పాల్సి వస్తే కుడింట్ అనేటువంటి స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. ఒకవేళ గతంలో చేయగలిగిన పనుల గురించి చెప్పాల్సి వస్తే కుడ్ అనేటువంటి స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. ఓకేనా. అంటే దాని అర్థం ఏంటి, కుడ్ అంటే ఐ వాజ్ ఏబుల్ టు డూ దాట్. ఫర్ ఎగ్జాంపుల్ మై ఫాదర్ ఆఫెన్ సేస్ దట్ హీ కుడ్ గెట్ ఎ జాబ్, హీ కుడ్ గెట్ ఎ గుడ్ జాబ్ బికాస్ హీ స్టడీడ్ వెల్ ఎనఫ్ అని చెప్పొచ్చు కదా. ఇక్కడ కుడ్ అనేది ఏంటి, ఇట్ ఇంప్లైస్ దట్ హీ వాజ్ ఏబుల్ టు గెట్ ఎ గుడ్ జాబ్. అలాగే కుడింట్ అంటే గతంలో చేయలేకపోయినటువంటి పనుల గురించి చెప్పే సందర్భంలో యూజ్ చేసేటువంటి స్ట్రక్చర్. వీటిని తెలుసుకోవాలి మనం. మా నాన్న పెద్దగా చదువుకోలేదని బాధపడుతుండేవాడని మా అమ్మ నాతో చెప్తుండేది. లేదంటే నేను కొన్ని పనులు అలవాటుగా చేసేవాడిని అని చెప్పే సందర్భాల్లో యూజ్డ్ టు అనేటువంటి ఒక స్ట్రక్చర్ని యూజ్ చేస్తామండి. చూడండి ఇక్కడ మై మదర్ యూజ్డ్ టు టెల్ మీ దట్ మై ఫాదర్ యూజ్ టు రిగ్రెట్ నాట్ స్టడీయింగ్ మచ్. వీటికి ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్ చెప్పొచ్చు మనము, కానీ నేను మీకు ఇక్కడ ఉద్దేశపూర్వకంగానే యూజ్డ్ టు అనే ఒక స్ట్రక్చర్ను పరిచయం చేయడం కోసం ఇలాగ యూజ్ చేశానండి. సో మై మదర్ యూజ్డ్ టు టెల్ మీ దట్ మై ఫాదర్ యూజ్ టు రిగ్రెట్ నాట్ స్టడీయింగ్ మచ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మరొక సెంటెన్స్ తీసుకుందాం. ఐ యూజ్ టు డ్రింక్ కాఫీ బట్ ప్రాబబ్లీ నాట్ ఎనీమోర్. బట్ అంటే ఏంటి, ఐ యూజ్ టు డ్రింక్ కాఫీ అంటే ఏంటంటే నేను గతంలో కాఫీ తాగుతుండేవాడిని. సో ఇలాంటి సందర్భాల్లో యూజ్డ్ టు అనేటువంటి స్ట్రక్చర్ ఉపయోగపడుతుందండి. మా నాన్న కూడా కారు కొనుక్కోవాలని అనుకున్నాడు. మా నాన్న కూడా కారు కొనుక్కోవాలని అనుకున్నాడు. మై ఫాదర్ ఆల్సో వాంటెడ్ టు బై అ కార్. ఇది గతంలో తను చేయాలనుకున్నటువంటి పనులను గురించి చెప్పాల్సి వస్తే స్ట్రక్చర్స్ను మీరు జాగ్రత్తగా వినాలి. గతంలో తను చేయాలి అనుకున్నటువంటి పనులను గురించి చెప్పాల్సి వస్తే వాంటెడ్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు బికమ్ అ కలెక్టర్ అని కూడా అనొచ్చు. అంటే ఐ వాంటెడ్ టు బికమ్ అన్ ఇంజనీర్, లైక్ దట్. ఇంజనీర్ అవ్వాలని అనుకున్నాను, గతంలో అనుకున్నాను. ఇప్పుడు ఇది మై ఫాదర్ ఆల్సో వాంటెడ్ టు బై అ కార్. ఇప్పుడు నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం సాధించి, ఇవన్నీ రమేష్ చెప్తున్నాడండి. ఇప్పుడు నేను బాగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం సాధించి మా నాన్నకి ఒక కారు కొనివ్వాలని అనుకుంటున్నాను. నౌ ఐ వాంట్ టు స్టడీ వెల్, గెట్ ఎ గుడ్ జాబ్ అండ్ బై ఎ కార్ ఫర్ మై ఫాదర్. చూసారా ఇక్కడ మరొక స్ట్రక్చర్ ఐ వాంట్ టు. డిఫరెన్స్ ఏంటి, ఐ వాంటెడ్ టుకి అండ్ ఐ వాంట్ టుకి మధ్య డిఫరెన్స్ ఏంటండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? ఇదేంటంటే ప్రస్తుతం, ఇది వర్తమాన కాలంలో ఐ వాంట్ టు స్టడీ వెల్, నేను ఇప్పుడు బాగా చదువుకోవాలని అనుకుంటున్నాను. ఒకవేళ ఇదే విషయాన్ని మనం పాస్ట్ టెన్స్లో చెప్పాలి అంటే, గతంలో చెప్పాలి అనుకుంటే, గతంలో చేయాలని అనుకున్నావని చెప్పాలంటే ఐ వాంటెడ్ టు స్టడీ వెల్ అని చెప్పచ్చు. సో ఇలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ మీద మనకు పట్టు సాధించాలి. వి షుడ్ గెట్ గ్రిప్ ఓవర్ సచ్ స్ట్రక్చర్స్ దట్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. నువ్వు బాగా చదువుకుంటే నువ్వు ఇప్పుడు కోరుకుంటున్న వాటికంటే బెటర్వి పొందొచ్చు. ఇఫ్ యూ స్టడీ వెల్ యూ మైట్ గెట్ ఈవెన్ బెటర్ థింగ్స్ దెన్ వాట్ యు ఆర్ విషింగ్ ఫర్ నౌ. చూడండి ఇక్కడ, ఇఫ్ యూ స్టడీ వెల్ యూ మైట్ గెట్ ఈవెన్ బెటర్ థింగ్స్ దెన్ వాట్ యు ఆర్ విషింగ్ ఫర్ నౌ. నాకు అలాంటి కల వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐ నెవర్ థాట్ దట్ ఐ వుడ్ హ్యావ్ సచ్ ఎ డ్రీమ్. కలలు ఏ కారణం లేకుండా రావు. డ్రీమ్స్ డోంట్ కమ్ వితౌట్ ఎనీ రీజన్. మనం రోజంతా ఏం ఆలోచిస్తున్నాం,
whatever we think about throughout the day, ఏం చూస్తున్నాం, whatever we see, ఏం వింటున్నామో, whatever we hear, and వేటిపైన ఎక్కువ దృష్టి పెడుతున్నామో, whatever we focus on, అవే వాటినే కలల రూపంలో మన సబ్కాన్షియస్ మైండ్ మనకు చూపిస్తుంది. Our subconscious mind shows us those things in the form of dreams. Whatever we think about throughout the day, whatever we see, whatever we hear, and whatever we focus on, our subconscious mind shows us those things in the form of dreams. చెడ్డ ఆలోచనలతో నిద్రపోతే చెడ్డ కలలు వస్తాయి. If you sleep with bad thoughts, you will have bad dreams. మంచి ఆలోచనలతో నిద్రపోతే మంచి కలలు వస్తాయి. If you sleep with good thoughts, you will have good dreams. మనకు చెడు ఆలోచనలు లేకపోయినా కూడా అప్పుడప్పుడు చెడ్డ కలలు వస్తాయి కదా. Even if we don't have bad thoughts, we still get bad dreams sometimes, right? మరి దానికి కారణం ఏంటి, లేదంటే దానికి ఏంటి కారణం? What's the reason for that then? నువ్వు చెడ్డ ఆలోచనలు చేయకపోయినా, చెడు విన్నా, చెడు చూసినా కూడా మనపై ఆ ప్రభావం ఉంటుంది. Even if you don't think bad thoughts, the bad things we see or hear can still have an impact on us. మళ్ళీ చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి, ఇది చాలా ముఖ్యమైన విషయం. సో కాబట్టి మనం వీటన్నిటికీ దూరంగా ఉండాలి. ఈవెన్ అందుకే కదా మన పెద్దలు మనతో చెప్పింది, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనేది. Even if you don't think bad thoughts, the bad things we see or hear can still have an impact on us. మనకు చెడు ఆలోచనలు లేకపోయినప్పటికీ అలాంటి కలలు వస్తే మన తప్పు ఎలా అవుతుంది? If we have bad dreams even when we don't have bad thoughts, how can it be our fault? Right? నువ్వు చెప్పేది కూడా ఒక రకంగా కరెక్టే. What you are saying is also correct in a way, ఒక రకంగా. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది జాగ్రత్తగా విని ఆలోచించు. చెప్పబోయేది, బట్ లిసన్ కేర్ఫుల్లీ అండ్ థింక్ అబౌట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే నౌ. చెప్పబోయేది. మనం రోజంతా బయట ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్త పడినా మనపై దుమ్ము ధూళి పడుతుంటాయి. When we are out all day, no matter how careful we are, dust and dirt still settle on us. అదేవిధంగా చెమట పట్టి ఉంటాం కదా, అప్పుడు సాయంత్రం ఇంటికి రాగానే ఏం చేస్తాము? And we also sweat, right? So what do we do as soon as we get home in the evening, or what do we do when we get home in the evening? అదేమైనా పెద్ద ప్రశ్ననా? Is that even a big question? సాయంత్రం ఇంటికి వచ్చాక స్నానం చేసుకుంటే దుమ్ము ధూళి పోతుంది. If we take a bath after coming home in the evening, the dust and dirt will be washed away. అదేవిధంగా మన ప్రమేయం లేకుండా విన్నటువంటి లేదా చూసినటువంటి చెడును కడిగేయాలి. In the same way, we should wash away the bad things that we see or hear without our involvement. అదెలా సాధ్యం? How is that possible? అది దైవ గ్రంథాన్ని చదవడం ద్వారా సాధ్యమవుతుంది. It becomes possible by reading the divine scripture. నేను ఒక క్రిస్టియన్ కాబట్టి నేను బైబిల్ చదువుతాను. ఐఎమ్ ఏ క్రిస్టియన్, సో ఐ రీడ్ ద బైబుల్. నీవు హిందువు కాబట్టి భగవద్గీతను చదవాలి. అలాగే ముస్లింలు ఖురాన్ చదువుకోవాలి. సిన్స్ యు ఆర్ ఎ హిందూ, యూ షుడ్ రీడ్ ద భగవద్గీత. రమేష్, ఆ తర్వాత దెన్ ఆఫ్టర్వర్డ్స్, నిద్రపోవటానికంటే ముందు, బిఫోర్ ఫాలింగ్ అస్లీప్, కన్న తల్లిదండ్రులు, చదువు చెప్పిన గురువులు, మనతో సమయం గడిపే స్నేహితుల గురించి ఆలోచించాలి. We should think about the parents who gave us birth, our teachers who taught us, and our friends who spent time with us. అమ్మా నాన్నల గురించి ఆలోచించడానికి ఏముంటుంది? What is there to think about our parents? ఎందుకంటే వాళ్ళకి ఎంత కష్టమైనా, because no matter how hard it gets for them, మనకు నచ్చిన తిండి పెట్టి, అడిగిన బట్టలు కొనిచ్చి, ఫీజులు కట్టి మనల్ని చదివిస్తారు.
because no matter how hard it gets for them, they provide us with the food we like, buy us the clothes we ask for, pay our fees and educate us. కానీ గురువులను ఎందుకు తలుచుకోవాలి? వాళ్ళు మనల్ని ఎప్పుడు కొడుతుంటారు కదా. బట్ వై షుడ్ వి థింక్ ఆఫ్ టీచర్స్? దే బీట్ అస్ ఆల్ ద టైమ్, డోంట్ దే? క్వశ్చన్ ట్యాగ్స్ కూడా జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలండి. దే బీట్ అస్ ఆల్ ద టైమ్, డోంట్ దే? వాళ్ళు ఎప్పుడు మనల్ని కొడుతుంటారు కదా. వాళ్ళు కొట్టినా తిట్టినా మన మంచి కోసమే. ఐదర్ దే స్కోల్డ్ ఆర్ బీట్, ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్. ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ గుడ్. మనం క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వాళ్ళు అలా చేస్తారు. దే డూ ఇట్ లైక్ దట్ సో దట్ వీ కెన్ స్టడీ విత్ డిసిప్లిన్ అండ్ రీచ్ గ్రేట్ హైట్స్ ఇన్ లైఫ్. ఇలాంటివి చాలా సాధారణంగా జరిగేటువంటి కమ్యూనికేషన్ కదా. ఇదంతా చిన్న చిన్న సంభాషణలు కదా, కాన్వర్సేషన్స్ కదా, సాధారణంగా జరిగేటువంటి కాన్వర్సేషన్స్ ఇవన్నీ. సో వీటిని కూడా కనీసం మనం ఇంగ్లీష్లో చెప్పలేకపోవటం మంచిది కాదు, కాబట్టే మీకు ఇలా ఇస్తున్నాను. అలాగే స్నేహితులతో మనం ఆడే ఆటలు ఆనందాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. సిమిలర్లీ ద గేమ్స్ వీ ప్లే విత్ అవర్ ఫ్రెండ్స్ నాట్ ఓన్లీ గివ్ అస్ జాయ్ బట్ ఆల్సో కీప్ అస్ హెల్దీ. నేను ఇక్కడ ఈ సెంటెన్స్ ఎందుకు యూజ్ చేయడం జరిగింది అంటే, చూడండి, గేమ్స్ అనేటివి మనకు ఆరోగ్యానికి చాలా మంచివి. అలాగే దే కీప్ అస్ హెల్దీ, అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలాంటివి చెప్పాల్సి వచ్చినప్పుడు మనకు సడన్గా మనకు గుర్తుకు రావు కదండి. సో అందుకోసమని మీకు ఇలాంటివి తెలియాలనేది నేను ప్రత్యేకంగా ఇలాంటి సెంటెన్సెస్ నేను ఇవ్వటం జరుగుతుంది. దట్స్ వై వీ షుడ్ థింక్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్. సో అమ్మా నాన్నల్ని, గురువుల్ని, ఇంకా ఫ్రెండ్స్ని గుర్తు చేసుకోవాలి, అది మంచిది. ఇప్పుడు కష్టపడి చదువుకుంటే పెద్దయ్యాక మనకు నచ్చినట్లు సంతోషంగా జీవించవచ్చు. ఇఫ్ వీ వర్క్ హార్డ్ అండ్ స్టడీ నౌ, వెన్ వీ గ్రో అప్, పెద్దయ్యాక వీ కెన్ లివ్ హ్యాపీలీ యాజ్ వీ విష్. లేదంటే జీవితాంతం కష్టాలే, అదర్వైజ్ అవర్ హోల్ లైఫ్ విల్ బి ఫుల్ ఆఫ్ స్ట్రగుల్స్. ఆల్టర్నేటివ్ సెంటెన్స్ వచ్చి అదర్వైజ్ వీ విల్ ఫేస్ హార్డ్షిప్స్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అని కూడా చెప్పొచ్చు. రాకేష్, ఇలాంటి మంచి విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ రమేష్. నీలాంటి ఫ్రెండ్ ఉన్నవాడు ఎప్పుడు ఏ తప్పు చేయరు. థ్యాంక్ యూ రమేష్ ఫర్ షేరింగ్ సచ్ గుడ్ థింగ్స్ విత్ మీ. ఎనీవన్ హూ హ్యాస్ ఎ ఫ్రెండ్ లైక్ యూ కెన్ నెవర్ గో రాంగ్. అప్పుడు రమేష్ అంటున్నారు, యు ఆర్ వెల్కమ్ రాకేష్. స్నేహితులు ఉండేది అందుకే. యు ఆర్ వెల్కమ్ రాకేష్. దట్స్ వాట్ ఫ్రెండ్స్ ఆర్ ఫర్. సో దిస్ ఈజ్ అవర్ కాన్వర్సేషన్ అండి. I hope you liked it. That's it for today. Okay friends, that's it for today. I hope you enjoyed this video. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయటం మర్చిపోవద్దండి. మీరు అలా చేయటం ద్వారా యూ హెల్ప్ ఇట్ రీచ్ మోర్ పీపుల్ హూ నీడ్ ఇట్. అలాగే నాకు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి మీరు మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు. Thanks for watching this video. Happy learning.